ప్రస్తుతం ఇండస్ట్రీలో మహిళల దుస్తులపై చర్చ జరుగుతున్న ఈ సమయంలో వరలక్ష్మి శరత్ కుమార్ కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. మీ చెల్లి షార్ట్ వేసుకుని బయటికి వెళ్తే రేప్ చేయాలని మీకు అనిపిస్తుందా? జీన్స్ ప్యాంట్ వేసుకున్న మగాళ్ళు వంగితే మొత్తం కనపడుతుంది. వారి మీద ఎవరూ ఎగబట్టలేదుగా. మగాళ్ళ చెడ్డీలు బయట కనపడితే తప్పు లేదు. ఒక మహిళ బ్రా స్ట్రాప్ కనపడితే ఏమవుతుందంటూ ప్రశ్నించారు. వాళ్ళ బాడీ వాళ్ళ చాయిస్, ఎవరు జడ్జి చేయొద్దంటూ షాకింగ్ కామెంట్ చేశారు. సార్, నరోత్తం గారు, ఏంటి ఈరోజు వరలక్ష్మి కామెంట్స్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఎందుకంటే ఇంతకుముందు అనసూయ అప్పుడు ఆ గొడవ మనం చూసాం, సరే అది పక్కన పెడితే ఇప్పుడు తను చేసిన కామెంట్స్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్? In one way it is what she is made is a correct statement ఒక విధంగా. కానీ ఇప్పుడు అందుకని అందరూ విచ్చలవిడిగా ఉండాలి, ప్రాణాలు కనిపించుకుంటూ వెళ్ళినా ప్రాబ్లం లేదు అన్న దృక్పథం కాకుండా కంపారిజన్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్ హ్యాస్ టు బి రీజనబుల్ ఆల్సో. ఇప్పుడు ఆవిడ చెప్పింది చాలా విధంగా నేను ఏకోపిస్తాను. ఏంటంటే అమ్మాయిల్ని జడ్జ్ చేయబాకండి, వాళ్ళ డ్రెస్సులు బట్టి జడ్జ్మెంట్స్ పాస్ చేయొద్దు. అండ్ వాళ్ళు ఈ దుస్తులే ధరించాలి, అదే ధరించాలి అని కాదు. సార్, మనతో పాటు శేఖర్ భాషా గారు కూడా జాయిన్ అయ్యారు సార్. చూసలేక్ట్ నాకైతే నిజంగా ప్రాబ్లం లేదు సార్. నాకు నిజంగా గుళ్ళో ఆవిడ షార్ట్ వేసుకెళ్ళిన ప్రాబ్లం లేదు. కాకపోతే అక్కడ ఉన్న పూజారి కొంతమంది భక్తులు అఫెండ్ అయ్యారు. ఏంటమ్మా గుడికి వచ్చేటప్పటికైనా సరే పద్ధతిగా రావచ్చు కదా అని చెప్పి అంటే ఆవిడ పెద్ద గొడవ పెట్టుకుంది. అసలు మీ దేవుడు చెప్పాడా? ఎవడు చెప్పాడు ఈ రూలు? ఎవడు పెట్టాడు ఈ రూలు? పెద్దగా అరుస్తుంది. వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రూల్స్, చట్టాలు ఇవన్నీ కాదు, ఆ లోకల్ గా ఉన్న కమ్యూనిటీ. వెన్ యు ఆర్ ఇన్ రోమ్, బి రోమన్ అన్నారు అంతే. అదే మన శాస్త్రాల్లో రూల్స్ ఉన్నాయి, దుస్తుల గురించి వాటి గురించి అంతా ఉన్నాయి. అందుకనే టెంపుల్కి వెళ్ళినప్పుడు, ఆ ప్రాంగణంకి వెళ్ళినప్పుడు మీరు వేసుకోవాలి. అదే మీరు దీనికి వెళ్ళారు అనుకోండి, మాస్క్ వెళ్ళారు అనుకోండి, అక్కడ కూడా అంతే, మీరు బుర్కా వేసుకోవాలి అంటారు కదా. ఎస్ సార్, ఎవరి సాంప్రదాయాలు వాళ్ళకు ఉన్నాయి సార్. డ్రెస్ సెన్స్ ఏంటంటే అది చెప్తాను ఉండండి. అది ఏంటంటే కల్చర్ ఇస్ డిఫరెంట్. బట్ ఉమెన్స్ హోలిస్టిక్ గా చూసుకున్నప్పుడు, ఇప్పుడు శేఖర్ భాషా గారు ఒక మాట అన్నారు, ఇన్స్టింక్ట్, అది హ్యూమన్ ఇన్స్టింక్ట్స్ అన్నారు. హ్యూమన్ ఇన్స్టింక్ట్స్ డోంట్ చేంజ్ బై లొకేషన్స్ అండ్ జోగ్రఫీ. హ్యూమన్ ఇన్స్టింక్ట్స్ ఎక్కడైనా ఒకటే. కానీ అక్కడ ఏంటంటే అదే కల్చర్ మనకి నేర్పిస్తుంది. ఏం నేర్పిస్తుంది అంటే ప్రతి స్త్రీలోనూ ఏ స్త్రీలో నువ్వు కామన్ చూడాలి, ఏ స్త్రీలో నువ్వు చూడకూడదు అన్నది విచక్షణ అన్నది మనకు నేర్పిస్తుంది. మన కల్చర్ లో మన స్థిరంగా ఉంటే ఇవన్నీ మనకు రావు. ఎందుకంటే మీకు అదే మనం మహాభారతం ఇప్పుడు చెప్పారు కదా, మీరు మేనక ఊర్వశి, రంభ, ఈ అనాలజీ తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఎంటైర్ మహాభారతం మొదలైంది ఎక్కడ మొదలైంది తెలుసా మీకు శేఖర్ భాష గారు? ఎంటైర్ మహాభారతం ఎక్కడ మొదలైంది తెలుసా? ఫస్ట్ మొదలైంది ఎక్కడో కాదు, ఈ అందరూ మాట్లాడుకుంటున్నట్టు ఇదేదో కౌరవులు పాండవులు యుద్ధము, ఈ పెద్ద క్యాస్ట్ వారు, ఈ ఇంటర్ప్రిటేషన్స్ కాదు. అస్సలు మొదలైంది ఎక్కడంటే భీషణుడు తర్వాత గంగాదేవి బ్రహ్మదేవుడు ముందు ఉన్నప్పుడు పైట జారిపోతే అందరూ తలదించుకుంటే భీషణుడు పైట కూడా ఎందుకు జారింది? గాలి వీసి జారితే భీషణుడు ఆవిడ స్తనాలు వెంక చూస్తాడు కామన్ తోటి. అక్కడ బ్రహ్మదేవుడు శపిస్తే మొదలవుద్ది ఇక్కడ సంతాన మహారాజు గాను గంగాదేవి సంతానంగాను ఇలా మొదలవుద్ది. భీష్ముడు అప్పుడు పుడతాడు, అట్లా మొదలవుద్ది. అసలు మహాభారతం మొదలైంది అక్కడ. మన కామానికి విచక్షణ ఉండాలి. కామం అన్నది ఇన్స్టింక్టే, బట్ దానికి విచక్షణ ఉండాలి. ఆవిడ వరలక్ష్మి గారు చెప్పిన దాంట్లో పాయింట్ అనేది కామం గురించి పాయింటే కాదు సార్. పాయింట్ అసలు ఇప్పుడు ఆడవాళ్ళు ఇబ్బంది ఫీల్ అవుతున్నారు అంటే దానికి కామం ఏం చెప్తారు చెప్పండి? 55 ఏళ్ల కానిస్టేబుల్ కి ఆవిడకి కామం ఏముంటుంది చెప్పండి? నేను కంప్లీట్ చేస్తాను. నేను చెప్పాను ఇప్పుడు ఆవిడ వరలక్ష్మి గారు చెప్పిన దాంట్లో ఏ తప్పు లేదు. ఆవిడ అనింది ఏంటి? అదే మీ సిస్టరు, మీ యంగర్ సిస్టరో మదరో ఎవరైనా షార్ట్స్ వేసుకుని వెళ్తే మీరు కామన్ తోటి చూస్తారా? కాదు కదా. అండ్ సింపుల్, నేను కానీ నాకే ఎఫెక్ట్ గా అనిపించి ఎందుకు వద్దు అని చెప్పే అవకాశాలు చాలా మందికి ఉన్నాయి. ఇప్పుడు
అదే అదే కాదు కాదు, కామన్ అదే కాదు అది. కాదు. అది వాళ్ళ culture అన్నట్టుగా decide అనిపిస్తుంది. చేస్తుంది. అదే, అది కూడా నేను చెప్తాను, ఉండండి. అంతే అది సార్, కూడా నేను మీకు చెప్తాను. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఇంట్లో షార్ట్ వేసుకునే ఉంటా. షార్ట్ వేసుకొని ఉన్నప్పుడు ఒకసారి వినేది సార్, మొన్న ఎవరో బంధువులు వచ్చారు మా ఇంటికి. బంధువులు వస్తుంటే మా అమ్మ నన్ను పిలిచారు, ఏంట్రా అందరూ వస్తున్నారు షార్ట్ వేసుకుని ఎట్లా ఉంటావు, కొంచెం డీసెంట్ బట్టలు వేసుకొని చెప్పాను. అదేంటి ఒక్క ఇది నా నిమిషం. రైట్, శేఖర్, స్వాతంత్రం, నేను మాట్లాడలా. శేఖర్ బ్రదర్, నేను చెప్పేది వినండి ఒకసారి వినేసి తర్వాత మీరు చెప్పండి. కరెక్టే, మీరు అన్నది చాలా కరెక్ట్. కానీ ఆవిడ అన్న ఒక సింపుల్ మాట, మీ సిస్టరో మదరో షార్ట్ చేసుకుని వెళ్తే మీరు కామం వస్తుందా? కాదు, అక్కడ విచక్షణ అన్నది మీకు నేర్పించింది సంస్కృతి, అదే సంస్కృతి. ఆ విచక్షణ మీలో లేకపోవటం వల్ల, విచక్షణ దారి తప్పటం వల్ల ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. అది సార్, విచక్షణలో ఇంకో భాగం కూడా ఏంటంటే సార్, ఎక్కడ ఎలా డ్రెస్సింగ్ చేసుకోవాలనేది కూడా ఒక విచక్షణ సార్. పూర్తిగా రెస్పాండ్ అవ్వండి, నన్ను కంప్లీట్ చేయనివ్వండి, ఒక నిమిషం ఉండండి. దుస్తులకి కామానికి సంబంధం లేదు, నంబర్ 1. నంబర్ 2, ఉర్కా వేసుకున్నా కూడా ఇంటెన్షన్ వస్తుంది. ఇంకోటి నంబర్ 3, మీరు అంటున్నట్టు ఇట్లా వేసుకోవాలి అట్లా వేసుకోవాలి అంటున్నారు కదా, బయట వేసుకోకుండా తిరిగే ప్రాంతాలు ఉన్నాయి, సంస్కృతి ఉంది అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ కేరళకి వెళ్తే బయట వేసుకోరు. అక్కడ వెళ్తే అయ్యో బయట వేసుకోలేదు, కరెక్ట్ కాదు అని చెప్పి మీరు అక్కడ విజువలైజ్ ఇస్తారు. లేదా కేరళ వాళ్ళు ఇప్పుడు చాలా మంది, ఇక్కడ చాలా ప్రాంతాలు ఉన్నాయి, ఆంధ్రాలో ఉంది, తెలంగాణలో కూడా ఉంది. అక్కడికి వెళ్ళి ఆ కాలనీస్ లోకి వెళ్ళిపోయి మీరు ఇట్లా బయట వేసుకోవాలి, ఇక్కడ వేసుకోకూడదు అంటే ఎడంకాలు చెప్పుతో కొడతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ కల్చర్, వాళ్ళ సంస్కృతి అది. మణిపూరి సారీ వేరేలా కడతారు, బెంగాలీ వేరేలా కడతారు. అది వాళ్ళ సంస్కృతి, వాళ్ళ కల్చర్, వాళ్ళ ఇంటి పద్ధతులు అవన్నీ డిసైడ్ చేస్తాయి. అది హోలిస్టిక్ గా మనం ఒక పరోక్యల్ నారో యాంగిల్ పెట్టుకుని మనం ఇట్లానే పద్ధతి అని మనకు అనిపించి ఉండొచ్చు. మన ఎందుకంటే మన బ్రాటప్ ఉంటది, మన ఇళ్లలో మనకి చూసుంటాము, చిన్నప్పటి నుంచి చూసుంటాం, మన సొసైటీలో చూసుంటాం. మన సొసైటీ ఒకటే సొసైటీ కాదు. ఆ సొసైటీలో మనకి సంస్కృతి అనిపించింది, ఇంకో సొసైటీలో సంస్కృతి కాదు. ఇంకో సొసైటీలో సంస్కృతి వేరే విధంగా కూడా ఉంటది. అది మనం గుర్తించాలి. అది దట్ ఈస్ వాట్ వరలక్ష్మి శరత్ కుమార్ క్లియర్లీ మెన్షన్. ఐ థింక్ వాట్ షీ సెడ్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్ ఇన్ దట్ ఆస్పెక్ట్. రైట్ శేఖర్ భాష. కానీ ఇక్కడ ఒక ఫ్లిప్ సైడ్ ఉంది, ఉండండి. శేఖర్ భాష గారికి ఇంకొక ఫ్లిప్ సైడ్ ఇస్తాను. సో ఆయన విషయం, ఆయన మాట్లాడే కొన్ని, ఆయన ఫైట్ చేసే విషయాల్లో ఇది ఒక విషయంలో నేను ఏకీభవిస్తాను. ఏంటంటే ఇవన్నీ మాట్లాడుతున్నారు, nobody should judge a woman, nobody has a right to judge a woman, right? We accept that, but at the same time ఇప్పుడు nobody should judge a woman అంటే చట్టాల్లో మాత్రం వై మ్యాన్ ఇస్ ద ప్రొటెక్టర్, మ్యాన్ ఎందుకు అలిమని ఇవ్వాలి, మ్యాన్ ఎందుకు తను చూసుకోవాలి అన్న దృక్పథంతో చట్టాలు ఎందుకు ఉన్నాయి? అవి మార్చండి, అవి కూడా మ్యాన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్. nobody should judge anybody. ఆయనకి పురుషుడికి అధికారం లేదు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని చెప్పడానికి. చట్టం కూడా మార్చండి, చట్టంలో కూడా ఆ కోణాలు తీసేయండి. అంటే మ్యాన్ ఇస్ ద ప్రొటెక్టర్, ఉమెన్ ఇస్ ద వీకర్ సెక్స్. సో మీరు అక్కడ స్త్రీని ప్రొటెక్ట్ చేయాలి, మీరు డబ్బులు ఇవ్వాలి, మీరు మీ ఆస్తులు రాసించేయాలి. 498 కేసు పెడితే మళ్ళీ అక్కడ కోణం ఏంటి? ఉమెన్ ఆర్ వీక్. మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు ఎస్, what Varalakshmi Sharath Kumar said is right, absolutely right. But ఈ కోణం కరెక్ట్ అయితే ఆ కోణం కూడా కరెక్ట్, అది కూడా మార్చండి. రైట్ నౌ శేఖర్ భాయ్, నేను ఒక్కటి చెప్తాను ప్లీజ్ సార్. సార్, ఇప్పుడు మీరు అమెరికాలో ఉన్నారనుకోండి, అమెరికాలో ఒక పుట్టిన అబ్బాయి ఒక 2 ఏళ్ల నుంచో 3 ఏళ్ల నుంచో వాళ్ళ తల్లిని చెల్లిని కూడా ఇదే డ్రెస్సెస్ లో చూస్తూ పెరుగుతాడు వాడు. అంటే షార్ట్స్ వేసుకొని తిరుగుతుంటాడు, వాళ్ళు బికినీలు వేసుకునే వాళ్ళ ముందే అంతా చేస్తుంటారు. వాడికి అది కామన్ అయిపోతుంది, వాడికి అది చూసినప్పుడు వింతగా అనిపించదు. వాడు ఎంత పెద్ద అయిన తర్వాత అయినా సరే ఇది నార్మలే కదా, చాలా మంది ఆడవాళ్ళు ఇలా తిరుగుతుంటారు కదా అనే దీంట్లో వాళ్ళు ఉంటారు. ఈయన చెప్పినట్టు కేరళలో ఎక్కడో చోట కొంతమంది బయట లేకుండా తిరుగుతుంటారు. బట్ అదే కనుక ఇక్కడ జరిగితే కొంత వింతగా చూస్తారు, ఎందుకంటే దిస్ ఇస్ న్యూ టు హియర్. అక్కడ అలవాటు పడ్డారు సార్. వాడు రైట్ రాంగ్ అనే విచక్షణకి నేను వెళ్ళట్లా. బట్ మనుషుల ఇన్స్టింక్ట్లు ఏమవుతాయంటే అబ్బాయి లేదు అమ్మాయి లేదు. ఇప్పుడు ఒక అమ్మాయి బయట లేకుండా ఇట్లా రోడ్లో వెళ్తుంది అనుకోండి, అబ్బాయి కాదు అమ్మాయిలు కూడా వింతగా చూస్తారు ఇక్కడ.
సో ఇక్కడ అదే మళ్ళీ చెప్తున్నా, వెన్ యు ఆర్ ఇన్ రోమ్ బి రోమన్. ఇప్పుడు అటువంటి కల్చర్ మన దగ్గరికి రాలేదు, ఇంకా వచ్చినప్పుడు దట్ విల్ బికమ్ నార్మల్. సో ఇది నార్మల్ చేయడానికి ట్రై చేస్తున్నారు, రకరకాలుగా ట్రై చేస్తున్నారు. అంటే వెస్ట్రన్ కల్చర్ దాడి ఏదైతే ఉంటుందో అది పడుతూ ఉంటుంది, మన మీద పడుతూ ఉంటుంది, కొంతవరకు మార్పులు వస్తూ ఉంటాయి. సో మెల్లగా జీన్స్ ప్యాంట్లు టీ షర్ట్లు వేసుకుంటున్నారు, ఇంకా తర్వాత రకరకాల షర్ట్లు ఇవన్నీ వచ్చినాయి, మార్పులు వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడున్న ప్రస్తుతమైన కాలమాన పరిస్థితుల్లో ఏదైతే యాక్సెప్టబుల్ గా ఉందో అది కొంతవరకు అంటే నేను ఇది చెయ్యండి ఇది చేయకూడదు అన్నట్ల చట్టం అందరికీ ఏవో హక్కులు ఇచ్చి ఉంటుంది సార్. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఒక థిన్ లైన్, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటారు, ఒక పక్క మద్యం అమ్ముతూ ఉంటారు. చట్ట ప్రకారం నువ్వు తాగేయచ్చు, కానీ నీకు హక్కు ఉంది, కానీ అది మంచిది కాదురా అని మాత్రమే చెప్తారు కొన్ని చోట్ల. సో ఇది ఏంటంటే ఒక థిన్ లైన్, ఒక రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకోవాలి. అంటే ఇగో నేను పలానా చోట ఉన్నాను, గుడి దగ్గర ఉన్నాను, లేకపోతే ఈ ఊళ్ళో ఉన్నాను, ఈ ఊళ్ళో జనానికి ఇదంతా కొత్త, నన్ను ఎంతగా చూస్తారు, లేకపోతే నన్ను వేరే రకంగా అనుకుంటారు అనే ఇది ఉండాలి తప్ప, అంటే ఇది రెస్పాన్సిబిలిటీ అవుతుంది. బట్ ఇంకోటి ఏమవుతుంది, రైట్ గురించి వచ్చినప్పుడు నా రైట్ ఇది, నేను ఇష్టం వచ్చి వేసుకుంటాను, ఎవరేమంటారు అది వాళ్ళ కోణం, వాళ్ళు మారాలనేది. రైట్స్ గురించి స్వేచ్ఛ గురించి ఆలోచించే వాళ్ళ నుంచి వచ్చిన ఆ ఒపీనియన్ ఇలా ఉంటే, బాధ్యతగా ఆలోచించే వాళ్ళు ఈ ఊళ్ళో ఉన్నప్పుడు మనం ఇదిగా ఉండాలి, ఎందుకు లేనిపోయిన మాట అనిపించుకోవాలి, ఎందుకు ఊరికి ఇప్పుడు ఒక రక్కస్ క్రియేట్ చేసుకోవాలి అనే కోణంలో అది బాధ్యత అనిపిస్తుంది. సో నీకు బాధ్యత కావాలా లేకపోతే హక్కులు కావాలా అనేది నువ్వే డిసైడ్ చేసుకోవచ్చు. బట్ అగైన్ బాధ్యతగా ఉంటే నువ్వు హ్యాపీగా ఎక్కడ ఏది లేకుండా నువ్వు ఏదో టూరిస్ట్ గా వచ్చావు, ఇక్కడికి వచ్చినప్పుడు నీకు ఎంబసీ నుంచే కొన్ని చెప్తారు, ఇదిగో ఇక్కడ ఇండియాలో పలానా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇక్కడ న్యూడిటీ నాట్ అలౌడ్, ఇక్కడ నువ్వు మరీ బికినీ వేసుకుని వెళ్ళకు, నీకు ఏదైనా సరే ప్రాబ్లం అవ్వచ్చు అని చెప్పి నీకు ఎంబసీ నుంచే అమెరికన్స్ ఆర్ ఎనీబడి వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి ఒక నోటీస్ జారీ చేస్తారు. ఎందుకంటే దిస్ ఈస్ the culture here, respect this culture and you will be fine, safe అని చెప్తారు. బట్ ఎనీబడి కెన్ మేక్ ఎ వార్ లైక్ నాకు రైట్ ఉంది, నా ఇష్టం అని చెప్పి నేను ఇక్కడ కూర్చొని కేసులు పెట్టుకుంటాను, లేకపోతే నేను జనాలు మారుస్తాను అంటే దట్స్ సంథింగ్ ఎల్స్. కానీ ఇక్కడ అబ్బాయిలు లేదు అమ్మాయిలు లేదు, ఇప్పుడు కామం అనే కోణమే తీసేయండి సార్. నేను అసలు చెల్లి తల్లి అన్న, మీ చెల్లి కానీ తల్లి కానీ ఎట్లాంటి వేసుకుంటే అలా చూస్తావా అని అన్నప్పుడు అది నేను ఖచ్చితంగా ఏ మగాడు చూడడు. కాకపోతే చెల్లి తల్లే కాదు, బయట వేరే వాళ్ళైనా సరే అలాంటివి వేసుకొచ్చినా కూడా ఇండీసెంట్ గా చూసే చోట్ల చాలా ఉంటాయి. ఇండీసెన్సీ అనేది మగకి ఆడకి తేడా లేదు సార్. మగాడు వేసుకున్నా కూడా అరే మీకు ఎందుకు సార్, మీరు 2 బట్టలు తీసుకొని, నేను జస్ట్ ఒక బటన్ ఓపెన్ చేసిన దానికే ఆయన నరోత్తం గారు ఏంటి మీరు బటన్ ఓపెన్ చేశారు అని ఒకరోజు నన్ను అడిగారు. ఆయన పక్కన పెట్టండి, ఓకే 2-3 బట్టలు ఇచ్చుకొని నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒక సిఐఓ లేకపోతే ఎస్ఐ బటన్ పెట్టి ముందు బటన్ పెట్టి అంటాడు. దిస్ ఇస్ నాట్ యువర్ చాయిస్. ఎందుకంటే ఒక ప్లేస్ కి ఒక డీసెన్సీ అండ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది అనేది ఇదే ఆడవాళ్ళకి చెప్పడానికి వాళ్ళు భయపడతారు. ఇప్పుడు అదే ఒక లోనెక్కేసుకొని ఒక ఆవిడ వచ్చి పోలీస్ స్టేషన్ లో నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆ సిఐకి ఎంత దమ్ముంటే నువ్వు సరిగ్గా డ్రెస్ చేసుకోవడం చెప్పగలరు చెప్పండి. సో ఏమవుతుందంటే సార్, వీఆర్ పుషింగ్ ఇట్ టువర్డ్స్ ఎండ్స్. అంటే ఉమెన్ హక్కులు అని మాట్లాడే క్రమంలో అసలు ఎటుపోతున్నాం కొన్నిసార్లు అనేది ఇది పోతుంది. ఇక్కడ డీసెన్సీ గురించి మాట్లాడాలి తప్ప కామం గురించి మాట్లాడద్దు సార్. నేను చెప్పేది దయచేసి ప్రతి మగాడు వెధవ కామాంధుడు అనే కోణంలో మాట్లాడతారు. ఎవరు కూడా చూసేవాడు చాలా సార్ ఏంటో మనకి దరిద్రం అని అనుకుంటారు తప్ప చాలా సార్లు ఎవరో ఉంటారు ఒక వల్నరబుల్ ఏజ్ లో ఉండేవాళ్ళు అలాంటి అవ్వచ్చు తప్ప ఒక రెస్పాన్సిబుల్ తండ్రో లేకపోతే ఒక రెస్పాన్సిబుల్ మగాడైనా ఆడదండి. నేను అది మంచి చెప్తున్నా, ఆ 55 ఏళ్ల తల్లి ఎలా అయితే ఫీల్ అయిందో అలాగే చాలా మంది ఫీల్ అవుతారు. సో కామం అని చెప్పి మగాడిని ఒక విలన్ గా చూపించకండి. మగాడు కూడా అతను ఎవరు పట్టించుకుంటున్నారు సార్, బోల్డ్ మంది హైదరాబాద్ ఇట్లా పోతుంటారు సార్, చూసినప్పుడు దీనికి పోయే కాలం అని అనుకునే వాళ్ళు తప్ప ఎవరు పడిపోయింది కామంతో సంగగా అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. 100 మంది హ్యాపీగా తిరుగుతున్నారు హైదరాబాద్ లో వాళ్ళు ఇష్టం వచ్చిన డ్రెస్లు వేసుకొని. బట్ జస్ట్ రెస్పెక్ట్ ఇఫ్ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. ఓకే ఏదో పలానా చోట ఉన్నాను, అట్లీస్ట్ గుడికి వెళ్ళి నీట్ గా ఉంది, గుడికి వెళ్ళి షార్ట్ వేసుకుని పెద్ద రథ చేసుకుంటారు, దేవుడు చెప్పాడా ఎందుకు ఆ రక్క సిప్పడానికి. ఎందుకంటే గుడికి వెళ్ళినప్పుడు వేసుకోకూడదు షూర్, ఎందుకంటే అది ఒక రిలీజన్ కి సంబంధించింది. గుడి అన్నది ఒక రిలీజన్. గుడినే కదా సార్. ఇప్పుడు కేరళలో ఒకటి, ఆంధ్రాలో ఒకటి అంటే ఇప్పుడు కేరళలో అది ఓకే, దట్స్ ఓకే, దట్ ఈస్ యాక్సెప్టబుల్. ఇక్కడ కొత్తగా చూస్తారు, ఇక్కడ ఎవడు వచ్చి మీద పడిపోయి కొట్టేసి ఏదో చేసాడు. ఆంధ్రాలో కూడా ఒక్కొక్క ప్రాంతంలో డ్రెస్సింగ్ స్టైల్ మారుతుంది. ఒక్కొక్క తెలంగాణలో కూడా రెస్పెక్ట్ దట్ అంటున్నాను అంతే. నీకు రెస్పాన్సిబిలిటీ ఉంటే రెస్పెక్ట్ దట్ అంతే. When you respect that, that's all. A woman knows her limits.
we did not teach her limits because she is not teaching us limits. ఎస్ సార్ మనకేమి లిమిట్స్ టీచ్ చేయట్లేదు ఉమెన్. నువ్వు బట్టలు ఇట్లా వేసుకో, షర్ట్ వేసుకోవాక, షర్ట్ మన కల్చర్ కాదు, షర్ట్ అమెరికన్ కల్చరు. నువ్వు వచ్చేసి ఇప్పుడు ఈ ధోతి లాల్చి వేసుకో, లేకపోతే అండర్వేర్ తీసేసి నువ్వు వచ్చేసి ఇది వేసేసుకో, ఏమనుకో ఇది అంటారు కదా, వేసేసుకో. సో అదే బెస్ట్, ఎందుకంటే అది మన కల్చరు. అట్లా ఉమెన్ ఇస్ నాట్ జడ్జింగ్ అస్. వై షుడ్ వి జడ్జ్ ఎ ఉమెన్? రైట్ ఇది అవర్ సొసైటీ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నారు. ఎస్, వాట్ ఈస్ ఉమెన్ రెస్పాన్సిబిలిటీ? ఉమెన్ ఉమెన్ అన్న సార్ మాట్లాడతాడు సార్. ఉమెన్ అయినా మ్యాన్ అయినా ఎవ్రీబడి హ్యాస్ అ రెస్పాన్సిబిలిటీ టు బి డీసెంట్. సింపుల్ యాజ్ దట్. మగవాడికి నచ్చినట్టు నాది కరెక్ట్, ఇట్లా వేసుకోవాలి నువ్వు అని మగవాడు డిసైడ్ చేస్తే అలా వేసుకుని రావటం రెస్పాన్సిబిలిటీయా? షీ ఆల్సో హ్యాస్ రెస్పాన్సిబిలిటీ. షీ నోస్ వాట్ టు వేర్, వాట్ నాట్ టు వేర్. శృతి తప్పి ఇఫ్ షీస్ విచ్చలవిడిగా బట్టలు ఇప్పుకొని తిరుగుతున్నారు అనుకోండి, షీ గెట్స్ బ్రాండెడ్. షీ హాస్ టు ఫేస్ దట్ ఎకనామీ ఇన్ ద సొసైటీ. ఎస్ సార్ షీ నోస్ హర్ లిమిట్స్. అందుకని అందరూ స్త్రీలు, షార్ట్స్ వేసుకునే స్త్రీ, కొంచెం జీన్స్ ప్యాంట్ వేసుకునే స్త్రీ చెడ్డవాళ్ళు కాదు. లిమిట్స్ ఏం తప్పట్లేదు. వాళ్ళ కల్చరు, వాళ్ళ ఒక సొసైటీ, వాళ్ళ ఒక ఇమీడియట్ సొసైటీ, వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ ఉన్న సొసైటీ డిసైడ్ చేస్తుంది. వాళ్ళ బ్రాటప్ డిసైడ్ చేస్తుంది. అది మనకి అధికారం లేదు జడ్జ్ చేయడానికి. అసలు జడ్జ్ చేస్తే అంతకన్నా హీనస్ క్రైమ్ వేరే లేదు. అధికారం అనేది ఎవరికి లేదు, కానీ రెస్పాన్సిబిలిటీ విచక్షణ అనేది ఎవరికి వాళ్ళు ఫీల్ అవ్వాల్సిందే తప్ప అధికారం ఎవరికి లేదు. ఆ రెస్పాన్సిబిలిటీ ఆ అమ్మాయికి అన్నం పెట్టట్లా మనం. నేను ఎవరికి చెప్పట్లా, ఎవరికి వాళ్ళకి రెస్పాన్సిబుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మగాడైనా ఆడదైనా రెస్పాన్సిబుల్ గా ఉండాలి సొసైటీకి. మనం అనవసరం రక్కస్ ఎక్కడ క్రియేట్ చేయొద్దు అనేది చెప్తున్నా. గుడిలోకి వెళ్ళి మీరు ఏదైతే చెప్పారో అది నాట్ జస్ట్ గుడికి అప్లై అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో ఓకే, బట్ మీరు ఎందుకు బెంగళూరులో ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది చెప్పండి. ఒక బెంగళూరులో ఒక అమ్మాయి, ఒక 25 ఏళ్ల అమ్మాయి ఇంత చెడ్డీ లాంటి ఒక చిన్న షార్ట్ ఒకటి వేసుకొని రోడ్లో వెళ్తుంటే, అది నరోత్తమ్ గారి లాగా లేకపోతే నాలాగో సరే ఆవిడ చేయడం అని చెప్పి ఆవిడ వదిలేలా ఒక లేడీ వెళ్ళి చెప్పింది. చాలా మంది మగాళ్ళు ఎవరు వెళ్ళి చెప్పరు సార్, నిజంగా చెప్తున్నాం కదా. రియల్ లైఫ్ లో రియల్ సినారియోలో ఏ మగాడు వెళ్ళి ధైర్యం చేసి చెప్పరు, వాళ్ళే చెప్తారు. ఇన్ఫాక్ట్ ఆవిడ క్రాస్ టాక్ గురించి మాట్లాడింది సార్, అది యాక్చువల్ గా మనం మాట్లాడడానికి కూడా ఇబ్బంది ఫీల్ అవుతాం. కానీ టాపిక్ వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఎవరన్నా అటువంటిది బయటకు వస్తే పక్క లేడీయే చెప్తుంది, అమ్మా కొంచెం సర్దుకో, ఇదేదో కనబడుతోంది అని చెప్పి. వాళ్ళకి వేరే కోడ్స్ ఉంటాయిట. అదేదో బాయ్ ఫ్రెండ్ అని చెప్పి చెప్పగానే ఆ ఫ్రెండ్ అదేదో సినిమాలో చెప్తుంది. అది కూడా ఇండీసెంట్ గా ఉంటుంది. బయట కనబడుతుంది, లోపల సర్దుకో అంటే ఇండీసెంట్ గా ఉంటుందని చెప్పి వాళ్ళకు కొన్ని కోడ్లు ఉంటాయి. బాయ్ సాబ్ అని, బాయ్ ఫ్రెండ్ అని, ఇట్లా తెలియకుండా వాళ్ళకి ఇదిగో కనబడుతుంది అంటే వాళ్ళు సర్దుకునే వాళ్ళు సర్దుకుంటారు. లేదు కనబడితే కనబడింది అనుకునే వాళ్ళు అలా ఉంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ చెప్పే వాళ్ళు ఎవరు మగాళ్ళు ఉంటారు సార్, ఆడవాళ్లే చెప్తారు. ఆడవాళ్లే చెప్తారు. మీరు అదే జరిగింది ఆ బెంగళూరులో జరిగినప్పుడు ఆవిడకి ఏమనిపించింది? మీరు అనిపించినట్టుగా ఆవిడకి 55 ఏళ్ల వయసున్న హోమ్ గార్డ్ కి ఎందుకు ఆవిడకి ఈవిడ స్వాతంత్రాన్ని గౌరవించాలని ఆవిడకి ఎందుకు అనిపించలేదు చెప్పండి? ఆవిడకి కామం పుట్టిందా? అదే ఎందుకంటే దాన్నే ఓవర్ యాక్షన్ అంటారు. ఎందుకంటే ఆవిడ 55 ఏళ్ల తల్లి వయసున్న ఆవిడ ఓవర్ యాక్షన్ చేసింది. అదే చెప్తాను ఉండండి, అదే చెప్తాను. ఆవిడ శారీ కడితే నేను కూడా చెప్తాను బొడ్డు కనిపిస్తుంది, అందుకు చాలా మందికి కామాంధులు దొరుకుతున్నారు, మీరు శారీ కట్టుకోబోకండి, వెళ్ళిపోయి మొత్తం కవర్ చేసుకుని బ్యాండేజ్లు వేసుకుని రండి మొత్తం ఒళ్ళునే. నేను చెప్తాను ఆవిడ ఒళ్ళు కాలుతుంది. ఆవిడకి ఆవిడ హోమ్ గార్డు బట్టలు వేసుకుని వచ్చిందంటే, ప్యాంటు షర్టు యూనిఫామ్ వేసుకొచ్చిందంటే మీరు రూపం కనపడుతుంది, వద్దు మీరు చాలా కామాంధులు దొరుకుతారు సొసైటీలో, సొసైటీ మొత్తం ఎప్స్టైన్లు కామాంధులు దొరుకుతున్నారు, మీరు ఆ బట్టలు వేసుకోవద్దు, బ్యాండేజ్లు కట్టుకుని రండి ఒంటి మొత్తం, నేను జడ్జ్ చేస్తాను. అప్పుడు అదే అంటే నాకు చెప్పేది ఎవరు సార్? ఆడవాళ్ళే చెప్తున్నారు సార్. ఇప్పుడు మగాళ్ళకి ఎందుకు చెప్తారు నీతులన్నీ? ఆడవాళ్ళకే చెప్పమంటున్నారు. ఎవరైతే ఆడవాళ్ళు చెప్తున్నారో, ఇప్పుడు ఈ మొన్న రీసెంట్ గా జరిగిన ఇన్ఫ్లుయెన్స్ 70 మంది మీద పెట్టిన కేసులో కూడా ఆడవాళ్ళే వచ్చి చెప్పారు. మగాడు ఎవరు చెప్పడు సార్. రియల్ లైఫ్ లో మీరు గమనించండి సార్. మీరు చెప్తారా పోయి, నేను చెప్తానా పోయి, సార్ శ్రీనివాస్ గారు మీరు చెప్తారా పోయి దాంట్లో ఎవరైనా నాకు అమ్మాయి పోతే? లేదు సార్. ఎవరైతే ఆలోచిస్తాం కదా, అటు నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందని ఆలోచిస్తాం, చేయం కదా, చూస్తాం అంతే. ఒకవేళ ఎబ్బటిగా ఉంది అనిపిస్తే అనిపించుకుని మన ఫీలింగ్ మనం పెట్టుకుంటా వెళ్ళిపోతాం. కానీ ఆడవాళ్ళే చెప్తున్నారు తప్ప ఎవ్వడు మగాడు చెప్పట్లా బయటకు వచ్చి. చెప్పనా? అదే మీకు అనుకూలంగా చెప్పిన ఎక్కడో ఒక ఆడవాళ్ళు మాట చెప్పిన కమెంట్ తీసుకొచ్చి చెప్తున్నారు, అది కాదు. థింక్ అబౌట్ ద సొసైటీ. సొసైటీ ఈజ్ నాట్ ఒక సెక్షన్, ఒక వర్గం కాదు. వీఆర్ లివింగ్ ఇన్ అ గ్లోబలైజ్డ్ వరల్డ్.
ఎవరి అభిప్రాయాలు సార్ ఒక గ్లోబలైజ్డ్ వరల్డ్ అనే మీరు చెప్తున్నప్పుడు మొత్తం అన్ని చోట్ల ఒకటేగా ఉండాలి సార్. గ్లోబలైజ్డ్ అనేది లేదు, అది ఒక పర్టికులర్ ప్లేస్ కి తగ్గట్టుగా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పారే కేరళ ఎగ్జాంపుల్, కేరళలో ఉన్నట్టుగా ఇక్కడ ఉండరు కదా సార్. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరినీ కూడా మీరు అలా వేసుకుంటే అంటే అఫెండ్ అవుతారు వాళ్ళు కదా. సో ఇది గ్లోబల్ అనేది లేదు సార్, గ్లోబల్ అనేది లేదు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. ఆ కల్చర్ ని దాటి మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో ఒక నిమిషం శేఖర్ గారు, మీరు ఒక షర్ట్ వేసుకున్నారు, ప్యాంట్ వేసుకున్నారు, నేను ఒక టీ షర్ట్ వేసుకున్నాను, క్యాప్ పెట్టుకున్నాను, కల్చర్ పెట్టుకున్నాను, ఇదంతా వెస్టర్నైజ్డ్. వీఆర్ లివింగ్ ఇన్ గ్లోబలైజ్డ్ వరల్డ్. సార్ వెస్టర్న్ ఈస్టర్న్ అని మాట్లాడట్లేదు సార్ నేను. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ ఏరియాకి ఉన్న కల్చరు అంటే మీరు ఇప్పుడు వెస్టర్న్ అంటున్నారు. ఇప్పుడు నేను షర్ట్ వేసుకున్నాను, క్యాప్ వేసుకున్నాను, దట్ ఈస్ యాక్సెప్టెడ్ ఫ్రమ్ ఒక పాస్ట్ 10 years 20 years ఇది జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ నార్మలైజ్. కానీ ఇప్పుడు సరికొత్తగా నేను ఒక చెడ్డీ వేసుకొని రోడ్లోకి వెళ్తాను అని చెప్పి వచ్చాడు అనుకోండి ఒకటి ఎవడన్నా సరే, వాడిని వింతగా చూస్తారు. సరే అది వాడి హక్క లేకపోతే ఇంక ఏదో అది వదిలేయండి. ఇప్పుడు ఒక చెడ్డీ వేసుకొని నేను రోడ్లోకి వెళ్తాను అన్నాను అనుకోండి, మా అమ్మాయి తిరుగుతున్నాను ఫస్ట్. రైట్ సైనిక్ పురియా అదే ఏ ఏరియా కల్చర్ చెప్పండి? కూకట్పల్లియా, బంజారా హిల్సా, సైనిక్ పురియా, లేదా జూబ్లీ హిల్సా, బంజారా కేరళ కల్చరే చెప్తున్నాను. కేరళ అన్నారు కదా, కేరళలో పవిట వేసుకోరు అన్నారు, ఇక్కడ వేసుకుంటారంటున్నారు. అదే తేడా. మీకు ఆ విచక్షణ మీకు అర్థమైతే అర్థమైపోతుంది. కేరళలో ఉన్నట్టు ఇక్కడ ఉండరు, గోవాలో ఉన్నట్టు ఇక్కడ ఉండరు, ఇక్కడ ఉన్నట్టు కర్నూలులో ఉండరు, కర్నూలులో ఉన్నట్టు నెల్లూరులో ఉండరు. ఉండండి, మీ అదే అమెరికన్స్ ఇక్కడ వస్తారు. ఇక్కడ వచ్చినప్పుడు శారీలు కట్టుకొని తిరుగుతారు, వాళ్ళ బట్టలే వాళ్ళు వేసుకొని తిరుగుతారు. ఎస్ అదే చెప్తున్నాను. అమెరికన్స్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఎంబసీ నుంచి వాళ్ళకి క్లియర్ కట్ డిస్ట్రక్షన్స్, డోంట్స్ డూస్ అన్ని ఉంటాయి వాళ్ళకి. ఇది చేయండి అమ్మా, ఇది చేయకూడదమ్మా, ఇక్కడ ఇండియాలో చేస్తే మీరు ఇది లీగల్ గా ప్రొటెక్ట్ అయినా కూడా అక్కడ మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశం ఉంటుందని వాళ్ళకి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. మీరు ఇరాన్ లోకి వెళ్తే అక్కడ మాస్క్ కట్టుకొని ఉండాలి, లేకపోతే పాకిస్తాన్ లోకి వెళ్తే ఇలా, ఆఫ్ఘనిస్తాన్ లోకి వెళ్తే ఇలా. మీరు గ్లోబల్ అని ఒక మాట చెప్పలేరు సార్. ఏముంటుంది చెప్పండి, ఎంబసీ రూల్ ఏముంటుంది చెప్పండి. మీరు శారీసే కట్టుకోవాలని ఉందా రూలు, ఎంబసీ రూలు? ఎంబసీలో ఏం చెప్తారంటే న్యూడిటీ ఆర్ బికినీ ఆర్ మరి షార్ట్ ఇది మీరు వేసుకెళ్ళేటప్పుడు జాగ్రత్త, ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియా ఇలా ఉంటది. మీరు అంతెందుకు సార్ ఇరాన్ వెళ్ళండి బొర్కా లేకుండా లోపల రానిస్తారు వాళ్ళు. దట్ ఈస్ దేర్ కల్చర్. అక్కడ అది యాక్సెప్టెడ్. ఇప్పుడు యాక్సెప్టెడ్ ఏ ప్రాంతాల్లో ఆ కట్టుబాట్లు ఉంటాయి, రెస్పెక్ట్ చేయాలి సార్. అది అవతల పక్క కామవా లేకపోతే ఇంకోటే కాదు, వాళ్ళ కట్టుబాట్లు మనం రెస్పెక్ట్ చేయాలి. లేదు నేను ఇది చేస్తాను అంటే దానికి తగ్గట్టుగా. అంటే నేను ఆధునిక భావాలు ఉన్న వ్యక్తిని సార్, కానీ అందరూ ఆధునిక భావాలు ఉన్న వ్యక్తులు ఉండరు. కొంతమంది కుచిత భావాలు ఉంటారు. పాపం ఆ బెంగళూరులో ఆ తల్లి చెప్పినట్టుగానే ఎవరో వెళ్ళి చెప్పడానికి చేస్తారు. వీళ్ళు రెచ్చిపోయి 4 కొట్టి వాళ్ళు జైలుకి వెళ్ళే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. రైట్. నరోత్తం గారు సపోర్ట్ చేస్తున్నారు అంతే. శేఖర్ భాష గారు ఎవరు ఒపీనియన్ వాళ్ళది అంటారు. తీసుకెళ్ళి బొక్కలో పడేయాలి. ఎవరి ఒపీనియన్ వాళ్ళది సార్. కానీ దిస్ ఇస్ ఇప్పుడు మనం ఒక సొసైటీలో ఉన్నప్పుడు ఆ ప్రస్తుతం ఉన్న ఆ కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా ఉన్న పరిస్థితిని రెస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ఏది నువ్వు వేసుకునే షర్టు ప్యాంటు వెస్టర్న్ కదా అంటే, గత 30-40 ఏళ్లుగా ఇది నార్మలైజ్ అయిపోయింది మనకి. మేబీ ఆయన చెప్తున్నట్టుగా ఈ షార్ట్స్ వేసుకొని తిరగడం అనేది నార్మలైజ్ అయిపోతే ఒక 10-15 ఏళ్లలో, అప్పుడు మేబీ నేను బయటకు వెళ్ళినప్పుడు అటువంటి నా చెల్లి వాళ్ళు కూడా ఎవరైనా వేసుకెళ్ళినా కూడా చేంజ్ అవుతుంది కదా, జనరేషన్ మారే కొద్ది కల్చర్ మారిన తర్వాత అది వేరే విషయం సార్. రేపు నుండి కంప్లీట్ గా అసలు అందరూ ఎక్కువనే తిరిగే కల్చర్ వచ్చేసింది అనుకోండి, అది సింకిన్ అవడానికి ఒక 10 ఏళ్ళు పడుతుంది. పట్టిన తర్వాత నార్మల్ గా అనిపిస్తుంది అందరికి. ఆ నార్మలైజ్ అయ్యే వరకు ఈ రెసిస్టెన్స్ అనేది ఉంటది. ఇది నేను చెప్తున్నది, ఇది ఎవరిని నేను వీళ్ళకి ఉంది అధికారం వీళ్ళకి లేదని చెప్పట్లా. ఇవి ఎందుకు జరుగుతాయి? వన్ మినిట్ శేఖర్ భాయ్. నరోత్తం సార్ తను చెప్తుంది కూడా ఏంటంటే, కొద్ది రోజులు పోతే మన కల్చర్ మన సొసైటీలో మనం చూస్తున్నాం సార్, జనరేషన్ మారుతుంది కాబట్టి కొద్ది రోజులు పోతే ఇంకా కుర్చీ దుస్తులు వేసుకోవాల్సి వస్తుందేమో అనిపిస్తుంది. అప్పుడు ఇంక కామెంట్స్ కూడా రాదండి. ఉమెన్ విల్ డిసైడ్, ద సొసైటీ విల్ డిసైడ్. వి ఆర్ నోబడీ టు జడ్జ్. ఉమెన్ కాదు, మెన్ కూడా అవుతది. ఉమెన్ అనక్కర్లా కల్చర్ అన్నప్పుడు. Her mother will decide, her father will decide, or she herself knows, she is able enough to decide for herself. She knows. అవన్నీ తెలుసు సార్, దాని గురించి ఎవరు మాట్లాడట్లా. వాళ్ళకున్న హక్కుల గురించి ఎవరు మాట్లాడట్లా, వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీ గురించి కూడా ఎవరు మాట్లాడట్లా. బయట జరిగేది ఏంటి? ఈ ఇప్పుడు నరోత్తం గారి లాగా అందరూ ఉత్తమంగా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అంటే, మన సంస్కృతి అన్నప్పుడు ఎందుకు అంటే ఒక సంస్కృతి సాంప్రదాయానికి అలవాటు పడ్డ వాళ్ళు, నరాల్లో ఈ భావనలు ఇంకిపోయిన వాళ్ళు, గత 30 ఏళ్ల నుంచో మనం పుట్టిన దగ్గర నుంచి చూస్తున్న తల్లి చెల్లిని సడన్ గా ఒక రోజున వచ్చి షార్ట్ వేసుకున్న తల్లినో చెల్లినో
నేను జీర్ణించుకోలేదు. కానీ అది అమెరికాలో కూడా చాలా ఈజీగా డైజెస్ట్ చేసుకోలేదు, ఎందుకంటే వాడు పుట్టి నుంచి అది చూస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు వచ్చి మనం వాళ్ళకి ఒక ఐడియాలజీ ఇవన్నీ చెప్తే అది సింకిన్ అవడానికి టైం పడుతుంది, అర్థం చేసుకోవడానికి ఒక మెచ్యూరిటీ లెవెల్ కానీ శేఖర్ గారు నరోత్తం సార్, కొద్ది రోజులు పోతే మీరు అవునన్నా కాదన్నా సార్ చేంజెస్ మాత్రం కనిపిస్తాయి సార్. అసలు ఈ కామెంట్స్ కూడా ఉండదు, కామన్ అయిపోతుందేమో సార్. నరోత్తం సార్ చిన్న పాయింట్ చెప్తాను. ప్లీజ్ సార్. ఒక చిన్న ఈ మాట్లాడే మహిళలు అగేన్స్ట్ గా మాట్లాడుతున్నారు, మహిళలు ఉన్నారు, మీరు మాట్లాడుతున్నారు కదా. మన ఇళ్లలో 90% సారీలు కట్టుకుంటారు, నైటీలు వేసుకుని తిరుగుతారు. నైటీ మన కల్చరా? కాదు కదా సార్, అదే నేను చేంజ్ అవుతున్నారు కదా. గత 20 ఏళ్ళుగా ఏదైతే సింకిన్ అయిపోయిందో అది కల్చర్ లెక్కనే చూడాలి మనం. అదే కాకుండా ఈ వాళ్ళు వచ్చి సడన్ గా కొత్తగా మీరు ఏదైనా తీసుకొచ్చారనుకోండి, ఇప్పుడు ఈ నైటీల గురించి మీరు ఏదైతే మాట్లాడుతున్నారు ఇవాళ, అది ఒక 20 ఏళ్ల గురించి మాట్లాడుంటే అందరూ కూడా తిట్టేవాళ్ళు, ఏంటిది 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 అని. బట్ ఇప్పుడు నార్మల్ అయిపోయింది, సింకిన్ అయిపోయింది. కానీ అప్పటిదాకా మీకు రెసిస్టెన్స్ ఉంటుంది, ఎక్కడైనా సరే కొత్తదనానికి ఎప్పుడు కూడా రెసిస్టెన్స్ ఉంటుంది. శేఖర్ భాషా గారు, మీరు ఇవాళ రాత్రి 1 o'clock కి మాదాపూర్ వెళ్ళండి. మాదాపూర్ వెళ్ళి అయ్యప్ప సొసైటీ మొత్తం హైటెక్ సిటీ రోడ్డు కొంచెం తిరగండి, ఒక హాఫ్ అన్ అవర్ తిరగండి. ఈ షార్ట్స్ అనేది కామనా కాదా అని మీకు తెలిసిపోతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఏరియా. కామన్ అవ్వచ్చు, దానికి ఏమి నేనేమి పెద్ద అబ్జెక్షన్ పెట్టట్లేదు కదా. అదే అమ్మాయి మీరు అదే చెప్తున్నా, అదే మీరు అయ్యప్ప సొసైటీలో నైటీ వేసుకుని తిరిగిన అదే అమ్మాయి ఏ కరీంనగర్ కో వెళ్ళి అదే వాళ్ళ ఇంట్లో వేసుకుని తిరుగుతుంది, అడగండి మీరు. తిరగలేదు ఎవరు అక్కడ తిరిగే వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు పబ్బులో ఎలా వేసుకోవాలి, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ లో ఇప్పుడు నాన్న లేదు అమ్మాయి లేదు ఎవరు రెగ్యులేట్ చేసే వాళ్ళు ఎవరు లేరు అనే ఒక స్వేచ్ఛ చేస్తున్నప్పుడు కొంతమంది అలా చేస్తూ ఉంటారు. వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు. దే ఆర్ నో డిఫరెంట్ కల్చర్, దే కమ్ ఫ్రమ్ అన్ అర్బన్ బ్యాక్గ్రౌండ్. డోంట్ మిక్స్ టూ థింగ్స్, టూ టాంజెంట్స్. కరీంనగర్ లో ఉండే అమ్మాయి గురించి ఎవరు మాట్లాడలేదు. హర్ సొసైటీ ఇస్ డిఫరెంట్ and she knows according to that, she'll dress according to that only. హైదరాబాద్ లో బెంగళూరు లో పెరిగిన అమ్మాయి వేరే, వాళ్ళ సొసైటీ కామన్ అయిపోయింది. ఇది షార్ట్ చేసుకోవడం కామన్. బెంగళూరులో పెరిగిన అమ్మాయి గురించే సార్ పెద్ద రచ్చ అయింది. బెంగళూరులో ఆ అమ్మాయి ఎక్కడి నుంచి, బీహార్ నుంచి వచ్చింది, బెంగళూరు నుంచి కూడా కాదు. ఆ 55 ఏళ్ల పెద్ద కానిస్టేబుల్ వచ్చి ఆవిడ ఏదో ఒక చిన్న సజెషన్ ఇచ్చిన దానికి ఆవిడని పట్టుకొని కొట్టింది ఆవిడ. ఇది బెంగళూరులో జరిగిన ఇన్సిడెంట్. మహిళకు చెప్పింది. ఇది గ్రౌండ్ రియాలిటీ సార్, గ్రౌండ్ రియాలిటీ. ఏదో ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఎక్కడో కూర్చొని ఏదో ఒకటి చెప్పొచ్చు, లేకపోతే ఈ ఇన్ఫ్లుయెన్సర్లు సోకాళ్ళు వాళ్ళందరూ కూడా మనం మనలాంటి వాళ్ళు ఎక్కడెక్కడ టీవీలో కూర్చొని డిబేట్ లో కూర్చొని మనం మాట్లాడచ్చు. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్. అది మనం చెప్పే మాటలు విని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇది నిజంగానే ఇలా ఉంది అనుకోని చెప్పి కొంతమంది ఇబ్బందులు పడకూడదు. నేను అనేది అదే. ఇప్పుడు ఒక గుడికి నేను ఇట్లా వేసుకెళ్తాను ఏం చేస్తారని చెప్పి ఒక అమ్మాయి వెళ్ళింది. ఇది ఎక్కడ జరిగింది చెప్తాను మీకు. నంది హిల్స్ ఒక ప్రాంతం ఉంది, నంది హిల్స్ ప్రాంతం దగ్గర కరెక్ట్ అది బెంగళూరు. శేఖర్ భాషా గారు, సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. ఏ బట్టలు వేసుకోవాలి మీరు చెప్పండి, అమ్మాయిలు చెప్పండి. ఏ బట్టలు వేసుకుంటే ఎవరు డిసైడ్ చేయలేం కదా సార్, తను చెప్పేది అది. నేనైనా అదే సార్, ఎవరి ఇష్టం వాళ్ళదే. కానీ మనకి కొన్ని సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి కదా, కట్టుబాట్లు అంటారు. ఈ టయానికి ఈ ప్రస్తుతం ఉన్న కల్చర్ కి సంబంధించినట్టుగా ఆ ప్లేస్ కి తగ్గట్టుగా మీరుంటే ఏ గోళ ఉండదు. తీరానికి వెళ్తే దానికి తగ్గట్టుగా వర్క్ చేసుకోండి, లేకపోతే గుడికి వెళ్తే దానికి తగ్గట్టుగా ఉంటుంది. మీరు మా ఇష్టం అనుకుంటే అక్కడ రెసిస్టెన్స్ అనేది ఉంటది. మనం ప్రిపేర్ అయితే మనం ఏమన్నా చేసుకోవచ్చు. సార్ నరోత్తం సార్, ఒక తాటి మీద తీసుకొచ్చి కూర్చోబెడతాము. శేఖర్ భాషా గారు, మీరు ఒక్కటి వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వండి. ఏ బట్టలు వేసుకోవాలి, ఏ బట్టలు వేసుకుంటే కరెక్ట్, అది పాటిస్తాం. రాజ్యాంగంలో కూడా ఎక్కించేద్దాం. శేఖర్ భాయ్, సమయానికి తగు మాటలాడి అన్నట్టుగా ఏ ప్లేస్ కి తగ్గట్టుగా ఆ ప్లేస్ ని రెస్పెక్ట్ చేయండి అంటున్నాను. ఏ బట్టలు పేరు చెప్పండి, ఏ బట్టలు వేసుకోవాలి, ప్లేస్ కి తగ్గట్టుగా రెస్పెక్ట్ చేయండి అంటున్నా నేను. మీరు ఇరాన్ లోకి వెళ్ళి నేను ఎక్కువ అని చెప్పి లేకపోతే అని చెప్పి అక్కడ ఇబ్బంది పడద్దు. అలాగే గుడిలోకి వెళ్ళి అదే అంటున్నా, ఏ బట్టలు ఒక ప్రాంతానికి రెస్పెక్ట్ చేయండి అంటున్నా నేను. ఏ బట్ట ఎక్కడ వేయాలి అని చెప్పేసి మీరు ఒకటి రాసివ్వండి. ఎగ్జాగరేట్ చేస్తున్నారు దీన్ని. మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోండి అంటున్నారు. ఇక్కడ ఏమవుతుంది చెప్తున్నా, మళ్ళీ ఒక గ్రౌండ్ రియాలిటీ తెలియక చాలా మంది ఈ మాటలు విని అలా వెళ్ళి ఇప్పుడు నేను మళ్ళీ అక్కడికే వస్తాను. ఆ బెంగళూరు ఇన్సిడెంట్ జరగడానికి కావచ్చు, ఎక్కడైనా ఇటువంటి జరగడానికి కావచ్చు.
నరోత్తం సార్ మీరు ఏమంటున్నారు? చేయొద్దు చెప్తున్నాను. ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోవద్దు, బట్ నరోత్తం సార్ ఇష్టాన్ని డిసైడ్ చేయొద్దు అంటున్నాను. ఇష్టాల్ని మనం ఎవరో కాదు డిసైడ్ చేయడానికి. అట్లా గనక ఇది కరెక్ట్ ఇది తప్పు అంటే సొల్యూషన్ ఇవ్వండి. ఏ బట్ట కరెక్ట్ అని మీరు ఒక లిస్ట్ రాసి ఇవ్వండి. ఏ Right. ఏరియాలో ఏ బట్టలు వేసుకోవాలని చెప్పేసి ఆ బట్టలు అందరం కూర్చుందాం. అందరిని వీళ్ళందరూ మాట్లాడే వాళ్ళందరినీ కూర్చోబెట్టి మనం డిసైడ్ చేసేద్దాం. ఈ బట్టలు మీరు వెయ్యాలి, రాజ్యాంగంలో ఎక్కించేద్దాము. రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మన అసెంబ్లీలో ఒక బిల్ పాస్ చేద్దాము. తర్వాత మోడీ గారితో మాట్లాడి పార్లమెంట్ లో కూడా ఒక బిల్లు పాస్ చేసేద్దాము. పాస్ చేసేసి వీల్ బ్రింగ్ ఇట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. రైట్ మీరు దానికి ఆర్కిటెక్ట్ అవుతారు. రైట్ శేఖర్ భాయ్ సార్, నేను ఎక్కడ చెప్పట్లా, మీరు లేనిపోతే నాకు ఆపాదించండి. నేను ఎక్కడ చెప్పట్లా, మీరు నన్ను ఇరికించొద్దు అంటున్నారు సార్. ఏ ప్లేస్ లో ఉన్నప్పుడు ఆ ప్లేస్ తగ్గట్టుగా ఉండండి తప్ప That's good. అది కూడా Yes, that's ఉండమని good. That's నేను రూల్ చెప్పట్లా. ఉంటే నీకు ఏ ప్రాబ్లం ఉండదు, రక్కస్ క్రియేట్ అవ్వదు అంటున్నా నేను అంతే. రైట్ థ్యాంక్ యూ శేఖర్ భాయ్, థ్యాంక్ యూ. రైట్ థ్యాంక్ యూ సార్. నరోత్తం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్ సార్. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.